ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం ఉండదా? స్పెషల్ స్టేటస్ హోదా పొందిన ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ ఎలాంటి లబ్ధి పొందలేదా? అసలు హోదా వల్ల ఏమీ రాదనే విష ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తూ 2003లో అప్పటి ప్రధాని వాజ్పేయి ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ స్టేటస్ హోదా పొందిన తర్వాత రెండు రాష్ట్రాలకు వనుగూరింది ఏంటి? సాక్షి ఎక్స్క్లూజివ్ కథనం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, హోదా కాదు ప్రత్యేక సాయం అంటూ కొత్త పల్లవి అందుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా భాష్యం చెప్తున్న విధానాన్ని ఏ రకంగా చూడాలి? కిషోర్, ఈ ప్రత్యేక హోదా రాదు, ప్రత్యేక ఆర్థిక సాయం మాత్రం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అనేక రకంగా ఈ ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనాలు రావు, పెద్దగా మిగతా రాష్ట్రాలు కూడా ఈ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు కూడా పెద్దగా లబ్ధి పొందింది లేదు అంటూ పెద్ద ఎత్తున విష ప్రచారం సాగుతుంది. చట్టసభల సాక్షిగా కూడా నేరుగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తే ఏకంగా ఈ ప్రత్యేక హోదా వల్ల ఏమొచ్చింది మీరు నాకు చెప్పండి, గైడ్ చేయండి అని తదితర రకంగా మాట్లాడడం మనం చాలా కలారో చూసాం. ముఖ్యమంత్రి కాకుండా నిన్న వరుసగా కొంత కేంద్ర మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనాలు లేవు, పెద్దగా లాభాలు కూడా లేవు, దీనివల్ల నష్టమే అని చెప్పి ఏకంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా కామెంట్ చేసిన తీరును రాష్ట్ర ప్రజానీకం 50 మంది ఒకసారిగా చూసిన తర్వాత మరొకసారి గతంలో ప్రత్యేక హోదా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లకు వాజ్పేయి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇచ్చింది, ఆ ప్రత్యేక హోదా కింద ఎలాంటి ప్రయోజనాలను ఆ రాష్ట్రాలకి కట్టబెట్టారన్న అంశం మీద ఒక కీలకమైన డాక్యుమెంట్ ఒకటి జనసామాన్యంలోకి వచ్చింది. 2000 సాక్షి ఎక్స్క్లూజివ్గా ఈ డాక్యుమెంట్ని సంపాదించడం జరిగింది. 2003 జనవరి 7న అప్పటి ప్రధాని వాజ్పేయి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లకు ఏకంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక రాయితీలు ఇస్తూ ఒక కీలకమైన ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్పటి కేంద్ర సమాచార శాఖ పిఐబి ఒక నిర్దిష్టమైన నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత అదే పిఐబి జారీ చేసిన నోట్ను ఒకసారి పరిశీలించినట్లయితే అందులో రాష్ట్రానికి ఏమీ లేదు, గతంలో ఇచ్చిన విభజన చట్టంలో హామీలు కూడా పూర్తిగా ఇందులో లేవు అనే ఒక రకమైన ఆగ్రహాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా వివిధ పక్షాలు కావచ్చు, వర్గాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ 2003 నాటి ఆర్డర్ని మనం ఒకసారి కూలంకషంగా పరిశీలించాల్సి ఉంది. ఈ ఆర్డర్ గురించి మరొకసారి మన ప్రేక్షకులకి అందరికీ ఒకసారి తెలియజేసే విధంగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ ఆర్డర్ని రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 2003 7వ తేదీన జనవరి 7, 2003 7వ తేదీన ఈ ఆర్డర్ సంబంధించి కాపీని కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత ఏ ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది తదితర అంశాలన్నింటినీ కూడా ఇందులో ప్రారంభ పేరాలోనే చాలా స్పష్టంగా చెప్పారు. మార్చి 29, 31 తేదీల్లో అప్పటి ప్రధాని వాజ్పేయి హిమాచల్ ప్రదేశ్కు, ఉత్తరాఖండ్ కూడా ఈ ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తాము అని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్న పారిశ్రామిక వృద్ధిని పెంచడానికి, పెట్టుబడుల సంఖ్య పెంచడానికి ఈ కారణంగా ఈ ప్రత్యేక తరగతి హోదాని ఇవ్వబోతున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా కొన్ని కీలకమైన అంశాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఎవరెవరికి ఈ ప్రత్యేక హోదా ప్రయోజనాలు అందాలి, రాష్ట్రంలో ఏ జిల్లాకి వెనుకబడి ఉంది, ఏ వెనుకబడిన జిల్లాని ప్రగతి పదంలో ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అప్పుడే పెట్టిన పరిశ్రమకు వర్తిస్తుందా లేకపోతే ఇది వరకు ఉన్న పరిశ్రమకు వర్తిస్తుందా తదితర అంశాలన్నిటికి సంబంధించి దాదాపు 20 నుంచి 27 పేజీల ఈ ప్రత్యేకమైన నోట్లో కూడా మొత్తం విషయాలన్నీ పొందుపరిచారు. మొదటిసారిగా ఇందులో కొన్ని ఇన్సెంటివ్స్ అంటే ప్రత్యేక తరగతి హోదా కింద ఏ రకంగా ఇన్సెంటివ్లు కట్టబెట్టారనే విషయం మీద కూడా చాలా విస్తృతంగా వివరంగా కూడా ఈ నోట్లో పెట్టడం జరిగింది. కిషోర్, ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ టు న్యూ ఇండస్ట్రీ యూనిట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ దేర్ సబ్స్టాన్షియల్ ఎక్స్పాన్షన్ కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఇక్కడ పేర్కొన్నారు. అంటే ఇందులో ప్రత్యేక తరగతి హోదా కింద ఈ రాష్ట్రానికి ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఏ విధంగా ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయనే అంశాన్ని చాలా స్పష్టంగా 1 by 1 కూడా వివరించడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా చెప్పారు, 100% అవుట్ రైట్ ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ ది డేట్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ అని చెప్పి కూడా ఒక అంశాన్ని ఇక్కడ చాలా పొందుపరిచారు. అంటే ఒక పరిశ్రమ పెట్టగానే మొదటి ఉత్పత్తి తయారు కాగానే మొదటి వస్తువు ఆ పరిశ్రమలో తయారు కాగానే 100% కూడా ఈ అవుట్ రైట్గా ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది లభించబోతుందని చెప్పి చాలా స్పష్టంగా 2003లో నాటి వాజ్పేయి సర్కార్ స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా 100%
చాలా మంది ఏం రాయితీలు వస్తాయి, ఎందుకు వస్తాయని చెప్పి విష ప్రచారం చేస్తున్న దశలో ఇది చాలా ససాక్ష్యంగా నిలుస్తుంది, ప్రత్యేక సాక్ష్యంగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రజలు ఏమార్చబడుతున్నారు. రాష్ట్ర ప్రజల్ని ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఈ ప్రత్యేక హోదా తాలూకా ఆ భావోద్వేగాలను చల్లార్చడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు అంశం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఫర్ ది ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ 5 years అండ్ దేర్ ఆఫ్టర్ 30% ఫర్ కంపెనీస్ అండ్ 25% ఫర్ ది అదర్ కంపెనీస్ అని చెప్పి కూడా మరొక కీలకమైన పాయింట్ని ఈ 2003 నాటి వాజ్పేయి ఉత్తర్వుల సమయంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు కిషోర్. అంటే 100% ఆదాయ పన్ను మినహాయింపు కూడా మొదటి 5 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. దాంతో పాటుగా తర్వాత 5 సంవత్సరాలు కూడా 30% కంపెనీలకు ఇచ్చారు, 25% మీ ఇతర కంపెనీలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా ఈ రెండు పారిశ్రామిక ప్రగతికి అవసరమైన 2 కీలక అంశాలను కూడా ఈ నోట్లో పొందుపరిచారు కిషోర్. అంటే అప్పుడు అన్ని ఇచ్చిన వాజ్పేయి హయాంలో అన్ని ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజు హోదా కంటే ప్రత్యేక సాయం ఎక్కువే అని చెప్పుకోవడాన్ని, అంటే దానికి రాష్ట్రం కూడా దానికి ఓకే చెప్పడాన్ని ఏ రకంగా చూడాలని అంటారు ఇప్పుడు? కిషోర్, ఖచ్చితంగా ఈ ఆర్డర్స్లో మరొక కీలకమైన అంశాలు, మీరు చెప్పే అంశానికి వచ్చే ముందు మరికొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. కేవలం ఈ 2 రాయితీలతో సరిపెట్టలేదు, అనేక 2 రాయితీలతో కేవలం 2 రాయితీలు ఇచ్చి కూడా ఈ ప్రత్యేక తరగతి హోదాను విడిచిపెట్టలేదు. ఎవరెవరికి కూడా ఈ రాయితీలు వర్తిస్తాయన్న అంశం మీద కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. న్యూ ఇండస్ట్రియల్ యూనిట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ యూనిట్స్, అంటే కొత్తగా పెట్టే పరిశ్రమలకి, ఇదివరకే నడుస్తున్న పరిశ్రమలకి, దాంతోపాటుగా అదర్ సబ్స్టాన్షియల్ ఎక్స్పాన్షన్స్ అనే పదం కూడా వాడడం జరిగింది. అంటే ఒక కంపెనీ విస్తరించుకుంటే కనుక, తన యూనిట్లు పెంచుకుంటే కనుక, ఉన్న కర్మాగారాన్ని మరికాస్త పెంచుకుంటే కనుక ఆ కంపెనీలు కూడా ఇది వర్తిస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా అన్ని ఇండస్ట్రియల్ కారిడార్లకి, అన్ని ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్లకు కూడా ఈ తరహా రాయితీలు చాలా స్పష్టంగా వర్తిస్తాయని స్పష్టంగా చెప్పడం జరిగింది కిషోర్. దీంతో పాటుగా ఇప్పుడు మనం చాలా ఐటీ రంగం మీద పెద్ద ఎత్తున దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఐటీ రంగానికి కూడా ఈ 2 రాయితీలు, ఇది 100%, ఇది దీంతో పాటుగా 100% ఎక్సైజ్ డ్యూటీతో పాటుగా 100% ఆదాయ పన్ను రాయితీ కూడా వర్తింపు చేస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా కేవలం ఇంతటితో సరిపెట్టలేదు, కేవలం కొన్ని పారిశ్రామిక రాయితీలు ఇచ్చి సరిపెట్టలేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు 15% సబ్సిడీని కూడా కేటాయించారు. అంటే ఒక పరిశ్రమ పెట్టడానికి అవసరమైన మెకానిజం, అవసరమైన వస్తువులు, అవసరమైన పరికరాలు, ఇతరత్ర అవసరాలు ఏదైతే అవసరం అవుతుందో, పరిశ్రమ పెట్టడానికి ఏదైతే అవసరం అవుతుందో ఆ పరిశ్రమకు అవసరమైన తాలూకా మొత్తం ఇన్పుట్ సంబంధించి అందులో 15% రాయితీ. అప్పుడు 2003లో అంటే ఆర్థికంగా భారతదేశం ఇంకా పెద్ద ఎత్తున నిధుల సమీకరణ లేదు, పెద్ద ఎత్తున నిల్వలు లేవు, ఖజానాలో పెద్ద ఎత్తున లోటు ఉంది అని ఉన్న కాలంలో, 2003 కాలంలోనే దాదాపు 15% అక్కడ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో కూడా రాయితీగా ఇవ్వడం జరిగింది కిషోర్. దీంతో పాటుగా కేవలం ఇంతటితో సరిపెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చే అనేక పథకాల విషయంలో, రాష్ట్రాలకు వచ్చే అనేక పథకాలు లబ్ధి చేకూర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ వాటా చాలా గణనీయంగా పెరిగింది. గతంలో ఉదాహరణకి అప్పట్లో 2003 నాటి నోట్నే ఒకసారి పరిశీలన చేసుకుంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెంటర్స్ అనే IIDC అని కొత్తగా కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు పరిశ్రమలకి. దీంట్లో అప్పట్లో సిడ్బీ తాలూకా ప్రోత్సాహంతో 2:3 అంటే ఒక 5 వాటాల తాలూకా పెట్టుబడి అయితే అందులో 2 వాటాలు కేంద్ర ప్రభుత్వం భరిస్తే 3 వాటాలు స్థానికంగా ఉన్న బ్యాంకుల సాయమో లేకపోతే వ్యక్తి సాయమో తీసుకొని ఆ పరిశ్రమను నెలకొల్పే అవకాశం ఉండేది. కానీ దీన్ని ప్రత్యేక తరగతి హోదా ఇచ్చిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్కి కానీ 4:1 చేశారు. అంటే 5 రూపాయలు పెట్టుబడి అయితే అందులో కేంద్ర ప్రభుత్వమే 4 రూపాయలు సమకూరుస్తుంది, మరొక రూపాయి స్థానికంగా ఉన్న వనరుల ద్వారా సమీకరించుకుంటే చాలు అనే ఒక రకమైన చాలా స్పష్టమైన చెప్పడం జరిగింది. దీంతో పాటుగా అప్పట్లో అమల్లో ఉన్న అనేక పథకాల్లో దీన్ దయాల్ లాంటి అనేక టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి కొన్ని కీలకమైన పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటాన్ని దాదాపు 90% పెంచింది. కేవలం 10% మాత్రమే భరిస్తే చాలని ఇలా అనేక రకమైన ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేక తరగతి హోదా రాయితీలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నాయనే దానిపైన ఈ 2003 నాటి జనవరి 7 నాటి నోటు చాలా స్పష్టంగా చెప్తుంది. మరి ఈ నోటును చూసిన తర్వాత, ఈ నోటు వెలుగులోకి వచ్చిన తర్వాత, ఇందులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రత్యేక తరగతి హోదా వల్ల ఏమీ రాలేదు అని ఏ రకంగా చెప్పగలరు, ఎలా చెప్పగలరు అనే అంశాల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరదంటే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఇప్పుడున్న బీజేపీ నేతలు కూడా ఏ రకంగా చెప్పగలుగుతున్నారనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే వాజ్పేయి ఇచ్చిన గరిష్ట ప్రయోజనాల్ని ఆ 2 రాష్ట్రాలకి అప్పటి ప్రధాని వాజ్పేయి ఇచ్చిన గరిష్ట ప్రయోజనాల్ని ఇప్పటి బీజేపీ నేతలు కాదంటున్నారా అనేక చర్చ కూడా నడుస్తుంది కిషోర్. అంటే 10 ఏళ్ల పాటు అప్పుడే ఇస్తున్నామని చెప్పి ఆ రోజున గెజిట్లోనే అక్కడ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు 5 కాదు 10 నేను అడిగాను, 10 కాదు 15 ఏళ్ళు అడిగానని చెప్పి ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇట్లాంటప్పుడు ఇప్పుడు హోదా విషయాన్ని ఎందుకు పక్కన పెట్టి ప్రత్యేక సాయాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? కిషోర్, ఖచ్చితంగా రాజకీయంగా ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి
అధికార పార్టీ కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష రాజకీయపరమైన విమర్శలు ఎన్నే కావచ్చు, లేకపోతే ఈ హోదా అంశం జనంలో బాగా ఉంది, వాళ్ళ మనోభావాలు చాలా ప్రతిస్పందిస్తాయి. నేను వైజాగ్లో చూసాం, పెద్ద ఎత్తున బీజేపీ అధ్యక్షులను అడ్డుకోవడానికి అక్కడ లోకల్ నాయకులు ఎంతగా ప్రయత్నించారు. నాయకత్వం కన్నా అక్కడ ప్రజల తాలూకు మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు నడుచుకోవాల్సిన పరిస్థితి. వాటన్నింటి రాజకీయపరమైన విమర్శలు, ప్రతి విమర్శలు తీసుకుంటే ఒక సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే, ఒక క్లారిటీ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి లబ్ధి చేకూరుతుందన్న అంశానికి సంబంధించి ఈ 2003 నాటి ఉత్తర్వులే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తర్వుల్లో మరొక కీలకమైన అంశం కూడా ఉంది కిషోర్. 2003 నాటి కీలకమైన ఉత్తర్వులు ఏంటంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కొన్ని పర్యావరణ సహితమైన జిల్లాలు, అంటే పర్యావరణాన్ని కాపాడుకునే కొన్ని ప్రాంతాలు మినహాయించి ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి, ఏ ప్రాంతాలు చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి లెక్కలేసి ఆయా ప్రాంతాలకు కూడా ఇక్కడ పెట్టే వాటికి మరికొన్ని రాయితీలు అదనంగా ఇస్తామని ఒక రకమైన సబ్జెక్ట్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఏ జిల్లాలు అంటే అందులో గ్రీన్ అని, రెడ్ అని, ఆరెంజ్ అని 3-4 జోన్లు విభజించారు. అంటే గ్రీన్ జోన్కి ఈ తరహా రాయితీలు వస్తాయి, ఆరెంజ్ జోన్కి ఈ తరహా రాయితీలు వస్తాయి, అలాగే రెడ్ జోన్కి ఈ తరహా రాయితీలు వస్తాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇందులో ఒక రాష్ట్రాన్ని సమూలంగా, సమగ్రంగా, సమాన స్థాయిలో, సమాన ప్రాతిపదికన అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చెందిన ప్రాంతాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చెందిన ప్రాంతాలకి, ప్రత్యేక తరగతి హోదాకి సంబంధించి అభివృద్ధి చెందిన ప్రాంతాలకి ఆయా ప్రయోజనాలను తీసుకెళ్లాలి, ఆయా పరిశ్రమలు తీసుకెళ్లాలి, అక్కడ ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచాలని ఒక రకమైన సంకల్పం చాలా ఖచ్చితంగా అంటే శ్రీహరి, ఒక చిన్న విషయం అంటే భౌగోళికంగా కొన్ని పరిస్థితుల నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాలకు అప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చాను తప్పించి అని చెప్పి నిన్న కేంద్ర మంత్రి కూడా మాట్లాడుతూ చెప్పారు. మరి అటువంటి భౌగోళికమైన పరిస్థితులు అని చెప్తున్నప్పుడు ఆ రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. కిషోర్, దీనికి సంబంధించి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాజకీయపరమైన విమర్శల కన్నా ఇది ఒక ప్రత్యేక పరిస్థితి మీద, ప్రత్యేక పరిస్థితి మీద రాష్ట్ర విభజన ద్వారా ఒక ఉత్తమ ఆదాయ వనరుని ఏదైతే హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ దూరంగా, హైదరాబాద్కు దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా రెవెన్యూ కానీ, ఉపాధి కానీ, ఇతరత్ర పరిశ్రమల పరంగా కానీ వెనకబడిన ప్రాంతం కాబట్టి వెనకబడిన ప్రాంతం ఒక్కసారిగా అవ్వడం వల్ల సమాన స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ఆ మెజర్ కింద అప్పుడు ప్రత్యేక హోదా కల్పన అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కానీ ఇతరత్ర రాజకీయపరమైన అంశాలు కాదు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న అంశం 2003 నాటి ఈ ఉత్తర్వులు వెలుగులోకి వచ్చిన తర్వాత వాజ్పేయి సర్కారు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లకు ఇచ్చిన ఈ ప్రత్యేక తరగతి హోదా ప్రయోజనాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం అబద్ధం, అవాస్తవం. 100% ప్రత్యేక హోదా వల్ల ప్రాంతానికి ప్రయోజనం జరుగుతుందనే తప్ప మరే రకంగానూ ప్రయోజనాలు చేకూరవు. ఇప్పుడు అంటున్న ప్యాకేజీ కానీ, ప్రత్యేక ఆర్థిక సాయాలు కానీ అవి కేవలం దయాదాక్షిణ్యాల మీద వచ్చేవే, ఒక హక్కుగా వచ్చేవి కాదు అనే విషయం చాలా స్పష్టంగా నేర్చుకుంటారు. అంతేకాకుండా ప్రాంతాల సమాన ప్రాతిపదికన అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ఉత్తర్వులు, ఇలాంటి ఉత్తరాఖండ్కి కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ 2003లో వాజ్పేయి సర్కారు ఎలాంటి హామీలు, ప్రయోజనాలు ఇచ్చిందో అలాంటి హామీ ప్రయోజనాలే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అవసరాన్ని ఈ ఉత్తర్వులు మరోసారి వెల్లడిస్తున్నాయి. కిషోర్, థ్యాంక్ యూ శ్రీహరి.